థర్డ్ ఆస్పెక్ట్ ఆమె నాకు ఒకటి అనిపించింది, పార్టీలో ఉన్న నేతల మధ్య కొంత అభద్రతా భావం క్రియేట్ చేసేలా కేటీఆర్ హరీష్ రావు పై కానీ సంతోష్ రావు పై కానీ ఎమ్మెల్సీలు నవీన్ రావు తర్వాత పోచంపల్లి శ్రీనివాసరెడ్డిలపై కూడా ఆరోపణలు చేశారు. దానికంటే అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ ఇంకా తనకు మరో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి చెప్పాడు ఈయన ఇక్కడ ఏదో వెంచర్ చేస్తున్నాడంటూ ఆయన పేరు బయట పెట్టారు. అంటే ఆ పార్టీలో ఏదో అంతా గూడుపుటాన్ని జరుగుతుంది, లేకుంటే అంతా అవినీతి జరుగుతుంది. ఇలా అది అల్టిమేట్గా మళ్ళీ బీఆర్ఎస్కే నష్టం చేకూర్చేలా ఉన్నాయి కదా ఆమె మాటలు. దాన్ని ఎలా చూడాలి మనం? అంటే బీఆర్ఎస్ తన సస్పెండ్ చేసింది కనుక బీఆర్ఎస్ను ఏదో రకంగా టార్గెట్ చేయడానికి ఆమె వ్యూహాత్మకంగా చేయొచ్చు. కానీ అది ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మనం ఎక్స్పెక్ట్ చేయం. ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక పొలిటీషియన్ ఏంటంటే పబ్లిక్ ఇష్యూ, ఒక స్ట్రాంగ్ పొలిటికల్ అంశాన్నే ముందు పెట్టాలి. ఇప్పుడు మీకు నవీన్ రావుతో పంచాయతో, పోచంపల్లి శ్రీనివాసరెడ్డితో పంచాయతో, ఆ శ్రీనివాసరెడ్డి మేఘా కృష్ణారెడ్డితో కలిపి వెంచర్ చేయడమో, దానికి పల్లారాజేశ్వరి మీకు చెప్పడమో, ఇవన్నీ తెలంగాణ ప్రజలకు పెద్దగా రిలవెంట్ ఏముంటుంది చెప్పండి. రాజకీయాల్లో ఒకటి మాత్రం అనుకుంటారు, రాజకీయాల్లో చాలా అన్యాయాలు జరుగుతున్నాయి, ఘోరాలు నేరాలు జరుగుతున్నాయని. ఇది కొత్తగా తెలిసేది. రాజకీయాల్లో అవినీతి జరుగుతోంది, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటారు, కానీ చాలా జరుగుతోంది. ఇందులో అందరూ భాగస్వాములే అని అనుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప అంతకుమించి ఏం అవకాశం ఉంటుంది? మీరు అన్నట్టు వ్యూహాత్మకంగా బీఆర్ఎస్లో కాస్త అలజడి సృష్టించేందుకు, పైన ఎవరైనా నాయకులు మాట్లాడాలంటే కాస్త భయం కలిగించేలా, పార్టీలో కవిత ఏ విషయాలు బయట పెడుతుందేమో అనేటువంటి ఒక అనుమానము, ఒక టెన్షన్. ఇప్పుడు రఘునందన్ రావు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ ఆదిబట్ల భూములు, ఆ భూములు, ఈ భూములు అన్నాడు. సో చాలా భూముల గోల ఉన్నట్టున్నది అని ఆయన రఘునందన్ రావు అన్నాడు. సో ఇలా అభద్రతను, మీరు అన్నట్లు అభద్రత కన్నా కూడా ఒక రకమైన ఒక హెల్టర్ స్కెల్టర్, అంటే బీఆర్ఎస్లో ఏం జరుగుతుందని ఒక టెన్షన్ వాతావరణం, కవిత ఏది బయట పెడుతుందో, ఎవరి మీద బాంబేస్తుందో, ఎవరిది బయటకు వస్తుందో అనేటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయాలి అనేది కవిత ఆలోచన కావచ్చు. దానివల్ల పర్సనల్గా కవితకు లాభం ఉండవచ్చు, తనపైన చర్య తీసుకున్నందుకు ప్రతీకారం తీసుకున్నాను బీఆర్ఎస్కు నష్టం ఉండొచ్చు. కానీ ఒక పొలిటికల్ అంశంగా ప్రజల ముందు ఎస్టాబ్లిష్ కాదు. కవిత రాజకీయ జీవితానికి కానీ బీఆర్ఎస్ రాజకీయ ప్రతిష్టకు పెద్ద డెంటు పడదు. కవిత రాజకీయ భవిష్యత్తుకి అసలే ఉపయోగపడదు. సో ఆమె పొలిటికల్ జర్నీకి కావలసినటువంటి మెటీరియల్ మాత్రం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో లేదు. ఏమైనా ఉంటే ఎంతో కొంత బీఆర్ఎస్కు నష్టం కలిగించడం అనే డైమెన్షన్. అంటే బయటకు మాట్లాడుతుందంటేనే కదా అంటే నష్టం ఉండేది. బీఆర్ఎస్ కు నష్టం కలిగించడం కంటే ఎక్కువగా ఇక్కడ హరీష్ రావుకు పొలిటికల్ గా నష్టం చేయాలని ఒక టార్గెటెడ్ గా కవిత మాట్లాడినట్లు అనిపించింది. ఎలా అంటే రేవంత్ రెడ్డి హరీష్ రావు కలిసి ఒకే ఫ్లైట్ లో ప్రయాణం చేశారు. ఆ ఫ్లైట్ లో హరీష్ రావు రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకొని సరెండర్ అయ్యాడు. దాంతో హరీష్ రావుని రేవంత్ రెడ్డి ఏమనట్లేదు. ఇలాంటివి కొన్ని వచ్చాయి. కానీ వాస్తవానికి రేవంత్ రెడ్డిపై ఎక్కువ దాడి చేస్తుందే హరీష్ రావు. రుణమాఫీ నుంచి మొదలు పెడితే మొన్న అసెంబ్లీలో కావచ్చు, లేదంటే ఆయన ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు ఉన్నాడు. ఆయన హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకోవాల్సిన పరిస్థితి సుప్రీంకోర్టులో ఉంది ఆ కేసు. ఇదంతా నడుస్తుంది కదా. అంటే నిజంగా హరీష్ రావుకి రేవంత్ రెడ్డికి మధ్య అండర్స్టాండింగ్ ఉండే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా మీకు?